హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత, రామ్, జన, ఇటు సుమతి నలుగురు కూడా ఇద్దరు జంటలో కూర్చొని అలా పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళ జంటని చూసి అలా కోపంగా చూస్తూ ఉంటుంది. సీత మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పూజ అయిపోతుంది. పంతులు గారు హారతి ఇచ్చేస్తారు. ఇక పూజ అంతా అయ్యేలోపు ఇద్దరు ఆఫీసర్స్ ఇంటికి వస్తారు. వాళ్ళు కూడా వచ్చి అలా నుంచొని ఆ పూజ జరుగుతున్నంతసేపు చూస్తూ ఉంటారు. ఇక పూజ అయిపోయిన వెంటనే చలపతి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి ఈ పూజకి ఆడముత్తైదువులనే పిలుస్తారు కదా, మరి మగ ముత్తైదువులు వచ్చారేంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు. మేము మగ ముత్తైదువులం కాదు, రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం అని వాళ్ళిద్దరూ చెబుతూ ఉంటారు. రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చారా, ఎందుకు, ఏదైనా ఇష్యూనా అని చెప్పి రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు చెప్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం మీ నాన్నగారు జనార్దన్ గారు సైట్ రిజిస్ట్రేషన్ ఈ సుమతి గారితో వచ్చి చేసుకున్నారు అని చెప్పి అనటంతో ఇకప్పుడు సీత అంటుంది, అవునండి మా మామయ్య గారు చెప్పారు, ఎన్నేళ్ళుగానో ఉన్న పెండింగ్లో ఉన్నది రిజిస్ట్రేషన్ అయ్యిందట కదా అని చెప్పి అనటంతో ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు రేవతి అంటుంది, మా అన్నయ్య వదిన ఇటు మా మేనకోడలు వీళ్ళు జంట కూడా పూజ చేసుకుంటున్నారు అని చెప్పడంతో జన అంటాడు, నా వైఫ్ సుమతి సుమంగళి వ్రతం చేసుకోవాలంది, అందుకని మేము చేసుకుంటున్నాం, మా కోడలు అబ్బాయి కూడా చేసుకుంటున్నారు అని చెప్పడంతో ఇక ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు, ఆఫీసర్స్ మేము సైట్ రిజిస్ట్రేషన్ మీరు సుమతి గారు వచ్చి సంతకం పెట్టిన తర్వాత ఎవరో కొంతమంది ద్వారా తెలిసింది ఈ సుమతి గారు ఫేక్ అని చెప్పి, అందుకని మేము నిజాలు తెలుసుకోవడానికి ఇలా ఇంటికి వచ్చాం. ఇప్పుడు మీ జంటని చూసి అది అబద్ధమని తేలింది, మీరు నిజంగానే భార్యాభర్తలని అర్థమైంది అని చెబుతూ ఉంటాడు. ఇక ఆ సైట్ మీదే అని అనటంతో జనార్దన్ అంటాడు, అవునండి ఇప్పుడు మేమిద్దరం నా వైఫ్ నేను వ్రతం చేసుకుంటున్నాం అని అనటంతో ఇక వాళ్ళు సరే ఇక మాకే డౌటు లేదండి, ఇప్పుడు మీ జంటని చూసాం కదా, ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. జన ఇలా అందరినీ అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు అర్థమైందా నేను ఇలా ఎందుకు చేశానో, మీ అందరి మనసుల్లో చాలా ప్రశ్నలే ఉండి ఉంటాయి కదా. పూజ జరిగే ముందు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒకరు ఫోన్ చేసి ఇలా సైట్ రిజిస్ట్రేషన్ దాని గురించి ఎంక్వైరీకి ఆఫీసర్స్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, అందుకనే నేను ఇలా చేశాను. నేను ఒకవేళ మహాలతో ఇలా పూజ జరుపుకుంటూ కూర్చొని వాళ్ళకి కనిపించి ఉంటే ఇది ఫ్రాడ్ కేసు కింద ఎన్నో కోట్ల విలువ చేసే ఆ ఆస్తి మనకి వచ్చేది కాదు, నన్ను ఫ్రాడ్ కేసు కింద అరెస్ట్ కూడా చేసేవాళ్ళు, కాబట్టి విద్యాదేవి గారిని ఇలాగా సుమతి అనుకొని పక్కన కూర్చోపెట్టాను, ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది, జన నీకు ఫోన్ చేసింది ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పడంతో మరి ఫ్రాడ్ ఇలాగా ఫేక్ న్యూస్ వచ్చింది, సుమతి గారిని కాకుండా వేరే వారిని తీసుకువచ్చారు అని అన్నావు కదా, మరి అది చెప్పింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు చలపతి అంటాడు, ఎవరో ఆకాశరామన్న, ఇప్పుడు అదా మ్యాటర్, మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అర్చన అంటుంది, ఇవి మహా డౌట్లు కాదు, నిజంగానే దీనికి సమాధానాలు చెప్పి తినాల్సిందే అని అడుగుతూ ఉంటుంది. గిరి అంటాడు, ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుగా ఉంది అన్నయ్య, ఇది కావాలని చేసిన ప్లానే అని చెప్తూ ఉంటాడు. అవును నిజంగానే ఇది ప్లానే, మనుషులు రాసిన స్క్రిప్ట్ అని ప్రీతి కూడా చెప్తూ ఉంటుంది. ఈవిడ ఏదో నిజంగానే మా అమ్మలాగా ఫీల్ అయిపోతుంది అని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చన అందరూ కూడా తిడుతూ ఉంటారు. ఈ మొన్న యాడ్షూట్లో ఏదో బావగారి పక్కన భార్యగా నటించింది, ఇప్పుడు అది అలుసుగా తీసుకొని ఇప్పుడు కూడా నిజంగానే భార్య పోస్టుని కొట్టేద్దామని ఆలోచిస్తుందేమో, ఇదంతా ఆస్తి కోసమే చేస్తుంది అని నిందలు వేస్తూ ఉంటారు. ఇక మహా కూడా అంటుంది, అవును ఈవిడ ఎంత డేంజరో నీకు తెలియదా జన అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సుమతి అంటుంది, నేను ఇదంతా ఆస్తి కోసం చెయ్యలేదు, ఇలా జరిగితే ఆఫీసర్స్ ముందు పరువు పోతే ఆస్తి కూడా పోతుంది,
జనార్దన్ గారి అరెస్ట్ అవుతారు అని చెప్పి బాధ్యతగా నేను చెయ్యాలని ఇలా చేశాను అంతే తప్ప నేను ఏ ఆస్తి కోసము కాదు, నాకు కొత్తగా కలిసి వచ్చింది ఏమీ లేదు అని చెబుతూ ఉంటుంది. నిజంగానే మహా, ఇందులో విద్యాదేవి గారి తప్పు ఏమీ లేదు. నేను వ్రతంలో కూర్చోమని బ్రతిమలాడితేనే ఆవిడ కూర్చుంది. ఆవిడ కూర్చోను అంటే నేనే ఒప్పించి కూర్చోపెట్టాను. ఇందులో ఆవిడ తప్పేమీ లేదు అని జన చెప్పడంతో మహా అంటుంది, ఏంటి జన, నువ్వు ఈ మధ్యన కొత్తగా మాట్లాడుతున్నావు, ఆవిడ్ని ప్రతి దానికి వెనకేసుకొస్తున్నావు, ఏంటి సంగతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇందులో తప్పేముంది మహా, మన ఆస్తి పోలేదు, ఇక పరువు పోలేదు కదా, ఇందులో తప్పేముంది అని చెప్తూ ఉంటాడు జన. పోయింది, మొత్తం నా పరువు అంతా పోయింది, అందరి ముందు నా గౌరవం, నా మాట నాకు పోయాయి, నాకు అవమానం జరిగింది, ఇదంతా నీ వల్లే జన అని చెప్పి అక్కడి నుంచి కోపంగా అరుస్తూ వెళ్ళిపోతుంది. ఇక అలా అటు ఇటు తిరుగుతూ పగతో రగిలిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. సీత వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఏంటి అత్త బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా, దట్ ఈజ్ సీత. సీత అంటే ఏంటో నేను అత్తమ్మని వ్రతంలో కూర్చోపెట్టాను, మీకు ఇప్పుడు అర్థమైందా అని అడగటంతో మహాలక్ష్మి అంటుంది, ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు. ఆ రోజు రిజిస్ట్రేషన్కి తనని తీసుకువెళ్ళారు కాబట్టి ఇలాగా మళ్ళీ ఇప్పుడు జరిగింది. దానివల్ల ఆవిడని కూర్చోబెట్టారే తప్ప జన కావాలని చేసింది కాదు కదా అని చెప్తూ ఉంటుంది. సరే అత్త, మీరు అలానే అనుకోండి, ఏదైతేనే ఆ దేవుడికి తెలుసు ఎవరిని ఎలాగా కూర్చోపెట్టాలో. మా అత్తమ్మ 1 పెద్దావిడ, మీరు నెంబర్ 2, మీకు అది తెలియచేయటానికి ఇదంతా జరిగింది. ఇప్పటికైనా మీ స్థానం ఏంటో తెలుసుకోండి అని చెప్తూ ఉంటుంది. అది ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువ అని సామెత విన్నావు కదా, నేను నెంబర్తో పోల్చుకోను, తర్వాత జన దృష్టిలో నేనే ఎక్కువ అవుతాను, ఎప్పటికీ సుమతి గురించి నిజం తెలియనివ్వను నేను, అది చూస్తూ ఉండు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక సీత అంటుంది, మీ ఇష్టం అత్త, మీరు ఎలా అనుకుంటే అలాగా, నేను మా అత్తమ్మని కూర్చోబెడతానన్నాను, కూర్చోపెట్టాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో రామ్ వచ్చి, ఏంటి మీ అత్త కూడా ఇంకా ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇదంతా ఇక వదిలేసేయండి ఈ గొడవ. సీత, నీకు నేను సర్ప్రైజ్ ఇస్తానన్నాను కదా, రా పిన్ని, ఇక ఇదంతా వదిలేసేయి అని చెప్పి ఇక తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళాక సీత చెప్తుంది, అందరూ రండి, రామ్ మామ నాకేదో సర్ప్రైజ్ ఇస్తారట అని పిలుస్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ సీత కోసం చెప్తూ ఉంటాడు, సీత నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక శారీని తీసుకొని వస్తాడు. ఇదిగో పట్టు శారీ, నేను సీత కోసం స్పెషల్గా కొన్నాను, ఇవాళ మేము ఫస్ట్ టైం వ్రతం చేసుకున్నాం కదా, తనకి గుర్తుగా ఉండిపోవటానికి ఈ పట్టు శారీని తీసుకొని వచ్చాను, ఇదిగో సీత తీసుకో అని చెప్పి ఇవ్వబోతూ ఉంటాడు. ముందు దేవుడి దగ్గర పెట్టి ఇవ్వండి బాబు అని పంతులు గారు కూడా చెబుతూ ఉండటంతో, అవును రామ్, ముందు దేవుడి దగ్గర పెట్టి సీతకివ్వు అని చెప్పి విద్యాదేవి టీచర్ కూడా చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ సీత ఇద్దరూ కలిసి ఆ చీరని తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి ఇకప్పుడు రామ్ సీతకి గిఫ్ట్గా ఇస్తాడు. అందరూ సంతోషపడుతూ ఉంటారు, ఒక్క మహాలక్ష్మి తప్ప. ఇక ఆ చీర సీత చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఎంత బాగుంది మామ అని చెబుతూ ఉంటుంది. ఆ చీరని అలా చూస్తూ ఉండగా కింద ఉన్న దీపం చూసుకోదు సీత. ఆ దీపం శారీకి అంటుకుంటుంది. ఇక ఒక్కసారిగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ చీర అంతా కాలిపోతుంది. ఇక సీత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ చీర మొత్తం కాలిపోతుంది. మహాలక్ష్మి అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది.